గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల పట్టణంలోని రైతునగరంలో వెలిసిన శ్రీ గౌరీ కేదార్నాథ స్వామి దేవస్థాన అభివృద్ధికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ అండగా నిలిచారు. ఆలయ అవసరాలను గుర్తించి దేవస్థానానికి స్థలం కేటాయించేందుకు ప్రత్యేక చొరవ చూపడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ భక్తుల మనోభావాలను గౌరవించిన మంత్రి ఫరూక్ నిర్ణయం ప్రశంసనీయమని దేవస్థాన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రజాసేవతో పాటు దైవ సేవలోనూ తన ప్రత్యేకతను చాటుకున్న మంత్రి ఫరూక్ దాతృత్వానికి భక్తులు ముగ్ధులయ్యారు. అభివృద్ధి అంటే కేవలం రహదారులు భవనాలే కాకుండా ప్రజల విశ్వాసాలను ఆధ్యాత్మిక అవసరాలను పరిరక్షించడం కూడా అని మంత్రి ఫరూక్ మరోసారి నిరూపించారని భక్తులు కొనియాడారు. ఆలయానికి స్థలం కేటాయించడం రైతునగరం ప్రజలకు మర్చిపోలేని కానుకగా నిలుస్తుందని తెలిపారు. మంత్రి ఫరూక్ సహకారంతో దేవస్థానం మరింత అభివృద్ధి చెంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ దేవస్థాన కమిటీ సభ్యులు స్థానిక ప్రజలు భక్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు దేవస్థాన కమిటీ సభ్యులు స్థానిక ప్రజలు భక్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. असंतोष दीर्घार्जं ग्रीष्मेध शरदे सप्ताहं हम देवाहं इदं ओम मुद्घालयशायुताभ्युन्मायजन्यवरामधन्यवर्णरजस्रं चन्द्रां जन्मयं लक्ष्मीं जातवेदो शंकर ఇక్కడ ప్రతి సోమవారం దాదాపు కొన్ని వేల మంది భక్తులు వస్తారు కాబట్టి ఇక్కడ ఉచితంగా స్థలం పడింది. ఇది సైడ్ అటు ఇటు కాకుండా ఉంది. మీరు దాన్ని కావాలంటే వేసుకోవచ్చు, ఏమి అడగాలని. ఎందుకంటే లెటర్ స్టార్ట్ ఇట్, నేను కమిషనర్తో మాట్లాడతాను, కలెక్టర్తో మాట్లాడతాను. మీరు అది మొదలు పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మీకు ఏం కావాలో ప్రభుత్వం తరఫున వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే డబ్బులు ఇస్తాం. మీరు ఎంత అడిగితే ఎంత ఇస్తాం. కోటి వరకు ఎంత అడిగితే దాన్ని కూడా ప్రభుత్వం తరఫున ఇప్పిస్తాం. ఎందుకంటే ఇందాక చెప్పాడు తమ్ముడు, ప్రభుత్వం తరఫున సోమదేవి సాంబావరంలో ₹1 కోటి ఇప్పించాము. పక్కన సత్యనారాయణపురం ఇప్పించా, టీవీ నగర్ ₹1 కోటి ఇప్పించా. తర్వాత కృష్ణాపురం ₹1 కోటి ఇచ్చాను. మన మూలమట్టం దానికి ₹1.5 కోటి ఇప్పించా. ఆయన్ని భోజనం ఇప్పించాడు. మధ్య ఇప్పుడు ఆడికే పోవాలా, ఆ లైన్ కూడా ₹1 కోటి ఇప్పించాను. అదేవిధంగా ఇంకోటి అయితే ఇచ్చాను. అట్లా ఇంకోటి తెచ్చింది మనం మొత్తం దాదాపు ₹7-8 కోట్ల ఈ ఆలయాలకు ఇచ్చాయి మధ్య ఈ 2-3 నెలల్లోనే. సరే మీరు దీన్ని డిస్మాంటిల్ చేసుకుని మీరు స్టార్ట్ చేసి పైన వెంకటేశ్వర స్వామి ఆలయం కడుతున్నారని మీరు తిరుమల దేవస్థానం నుంచి మన మిత్రులు ఉన్నారు, ఆయనతో మళ్ళీ అర్థించి మనం ఏ రకంగా దేవాలయం తెచ్చుకున్నాం. అప్పుడు ఆంజనేయ స్వామి కూడా వేసాడు. ఆయన డాక్టర్ అనిల్ కుమార్ మనం వేసాం. సేవ చేసే దుఃఖంతో ఉండే వాళ్ళని వేసాం. కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమం ఇది చేసుకో. మీరు కార్యక్రమం కానివ్వండి. తర్వాత ఏదైనా, ఎందుకంటే కృష్ణ ఆలయం కూడా ఇచ్చాం మనమే. చంద్రబాబు నాయుడు గారు వస్తే అడిగారు కృష్ణ మందిరానికి కావాల్సిన 7 సెంట్లు మీరు తీసుకోకూడదని చెప్తే వాడు కృష్ణ మందిరం కట్టారు. బ్రహ్మాండం కట్టుకున్నారు యాదవులు. కట్టుకున్నారు. మిగతా స్థలం కూడా పూజలు పునస్కారాలు చేస్తారు. అక్కడ డాక్టర్లు మాట ఇచ్చాం. నిలబడే డాక్టర్లు కూడా 10-12 సెంట్లు ఇచ్చి డాక్టర్లు కూడా ఎంఐకి ఇవ్వాలా. అది మంచి రోజు. ఈ అవకాశం కలిగిన మీరు ఏం చెప్పారో నాకు అన్ని రాతపూర్వకంగా నువ్వు ఇమ్మడి పని చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఈ సమస్య కాకుండా ఈ సమస్యలు రాష్ట్ర సమస్యలు ఉంటాయి మంత్రిగా. కాబట్టి మీలో ఎవరికో రండి, పని చేసుకోండి, చేయడానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పి
సరే